హలో దాత్రి క్రియేషన్స్. మీకు ఈవేళ చెరువు చేపలతో చేపల పులుసు తయారీ విధానం చూద్దామండి. ఈ చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. మనము చింతపండు పావు కిలో సగం చింతపండు తీసుకొని చక్కగా నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. ఆ చేపలు మనం చక్కగా నీట్గా మొక్కలు కోసుకొని వాటిని శుభ్రం చేసుకొని చక్కగా కడుక్కొని ఉప్పు గట్ట వేసి కడుక్కొని ఒక బేసిన్లో ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత దాంట్లోన పసుపు స్పూను, కారం స్పూను, తర్వాత పెద్ద స్పూన్తోనండి. తర్వాత మనం ఉప్పు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే చేపలకి ఉప్పు పట్టేస్తుంది అనమాట. ఇవి కొద్దిగా కొంతసేపు ఉంచుతాం కాబట్టి ఉప్పు ఎక్కువ పట్టేస్తుంది. కొద్దిగా వేసుకోవాలి, వీటికి సరిపోయినట్టుగా ఉప్పు వేసుకొని తర్వాత మనం గరం మసాలా అంటే పులుసు గరం మసాలా అంటే బజార్లో దొరుకుతుంది కదండి, ఆ గరం మసాలా వేసానండి. నేను పచ్చి మసాలా గట్ట వేట్ చేయలేదండి. ఎండు మసాలాతోనే చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇలాగ కూడా ట్రై చేసుకోవాలి కదా. చక్కగా అవన్నీ వాటికి కలపాలండి. కలిపేసి మ్యాగ్నేట్ చేయాలి. ఆ ముక్క అవన్నీ పట్టినట్టుగా చూసుకొని చక్కగా అన్నీ పట్టించుకొని మనము అవి ఒక పక్కన మూత పెట్టి ఉంచుకోవాలండి. కొంతసేపు, ఎక్కువసేపు కాదు, కొంతసేపు అయిపోతే చాలు. వాటిని ఒక పక్కన ఉంచుకున్న తర్వాత వాటిని ఉంచుకోవాలండి. మనము చేప ఎప్పుడైనా అంగుళం వెడల్పులో ముక్క కోసుకొని ఉంచుకోవాలండి, లేకపోతే రేగిపోతాయి అన్నమాట. మనము ఈ ఉల్లిపాయలు, టమాటా పళ్ళు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఒక దగ్గర ఉంచుకోవాలండి. ఈ లోపల ఒక ప్యాన్లోన ఆయిల్ వేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు చక్కగా వేయించుకోవాలండి. వేయించుకొని ఉల్లిపాయలు కూడా ఒక పావు కేజీ ఉల్లిపాయలు కోసుకొని ముక్కలు కోసుకొని వేసుకోవాలి. ఇవి మనం చక్కగా నూనె పైకి తేలినంత వరకు వేగించుకోవాలండి. ఆ టమాటా పళ్ళు కూడా ఒక 3 టమాటా పళ్ళు పడతాయి. ఆ 3 టమాటా పళ్ళు కోసుకొని వాటిలో వేసేసి వీటిలోన ఉప్పు కారం నేను వేయలేదు. ఎందుకంటే మ్యాగ్నేట్ చేసినప్పుడే నేను వాటిలోని వేసాను కాబట్టి వీటిలోని వేయలేదు. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే వేగుతుంది అనమాట. మనం అవి వేసుకొని చక్కగా నూనె పైకి తేలినంత వరకు ఇవి వేగించుకోవాలండి. చూడండి, నూనె ఎలా పైకి తేలిందో అంత చక్కగా వేగించుకోవాలన్నమాట. మనం మ్యాగ్నేట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి చేప ముక్కలు, అవి కూడా తీసుకొని వాటిని వేగుతున్న ఈ మసాలాలో వేసుకోవాలండి. వేసుకొని చక్కగా మనము అన్నీ ఒక్కసారి వేసి ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసుకుంటే అవి మనం కలిపినప్పుడు కూడాను విరిగిపోకుండా చక్కగా కలుస్తాయి అన్నమాట. ఈ మసాలాలు ఇవన్నీ పట్టించాం కదండి, వాటి ఫ్లేవర్ అనేది ముక్కలకి చక్కగా పట్టుకుంటుంది అనమాట. అన్ని ముక్కలు కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము 2 చేతులతోనే వాటిని అటుపక్క ఇటుపక్క పట్టుకొని అలా కుదించాలన్నమాట. ఇలా కలిపితే మనకి ఆ ముక్కలనేవి రేగిపోకుండా అలాగే ఉంటాయి అన్నమాట. మనము గరిటతోని గట్టా కలిపేసి ఇచ్చేస్తే అవి విరిగిపోతాయి అన్నమాట. మనము అట్ల కాడుతోని మెల్లిగా ఒకటికొకటి అలాగా తిరగేస్తుండి ఉండాలండి. అది వేగుతూ ఉండాలా. చక్కగా మూత తీసుకొని, మూత మాత్రం కొద్దిగా పెట్టకండి, దీనికి కొద్దిగా అలాగే ఉంచితే అవి అనేది మనము చక్కగా వేగుతుంది. మూత పెట్టామంటే నీరు దిగిపోయి మరి అవి వేగవన్నమాట. మనం చక్కగా అవి చూడండి ఎలా వేగాయో, ఒకటికొకటి ఏది అంటుకోకుండా విరిగిపోకుండా ఎలాంటిది అలాగే ఉంది, చక్కగా వేగాయి అనమాట. అలా వేగాలన్నమాట. మనకి ఆయిల్ కూడా, దీనికి కూడా ఆయిల్ పైకి తేలాలి. తేలితేనే బాగుంటుంది. చేప అనేది బేగి కుక్ అయిపోద్దండి. మనము వేగించినప్పుడే వేగిపోయి చక్కగా కుక్ అయిపోతే మనం పులుసు వేసినప్పటికీ ఆ చేప అన్నది తిన్నప్పుడు సాగకంట చక్కగా స్మూత్గా ఉంటుందన్నమాట. మనం వేగించినప్పుడే చక్కగా వేగిపోవాలి. చూడండి, చింతపండు కూడా మనం పావు కిలో సగం చింతపండు తీసుకున్నాం కదండి, ఆ పులుసు సరిపోద్ది వీటికి. చక్కగా అది నానిన తర్వాత వాటిని చక్కగా పిసికేసి వాటిలోనున్న పుల్లనేది తీసుకోవాలి. మనం పిప్పులు గట్ట ఏట్ లేకుండా చక్కగా నీట్గా అది పుల్లనేది తీసుకుంటే మనకి సూపర్ పులుసు రెడీ అయిపోద్ది. కొత్త చింతపండు కదండి, చక్కగా ఉంది. మనం పాత చింతపండు ఉన్నా అది యూజ్ చేయడం లేదు, ఎందుకంటే నలుపు అయిపోయింది కాబట్టి దేనికి యూజ్ చేయడం లేదు. అలాగే ఉంది ఆ చింతపండు. ఏదైనా కొత్త మోజు కొత్తదే. ఆల్మోస్ట్ చేపలన్నీ చూడండి ఎలా వేగిపోయాయో. నూనె కూడా చక్కగా పైకి తేలింది. మనం ఈ పులుసు అనేది చక్కగా వాటిలోనే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పిప్పులు గట్ట ఏట్లేకుండా చూసుకొని అడుగు ఇసుక కూడా పడకుండా అలా మెల్లిక వేసుకుంటే ఆ అడుగు ఏది ఎంత వేసుకున్నా ఉండిపోద్ది అనమాట. చక్కగా వేసుకొని చూడండి అలా కలుపుకోవాలి. ఎక్కడ కూడా
ఇంత రవ్వ కూడా విరక్కంట నీట్గా ఉందకో చూడండి. అలా వేసుకుంటే మనకి ఆ ఆయిల్ అన్ని చూడండి ఎంత చక్కగా పైకి వచ్చిందో. మనం ఈ పులుసు వేయగాన చక్కగా ఇదయింది. మనము బెల్లం ముక్క కూడా చిన్న లిటిల్ ముక్క వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ స్వీట్ కాదు, ఇంత రవ్వ ముక్క అయితే చాలు. మనం పులుపు వేసాం కదా, ఆ ఎగట అనేది పోద్ది. సాల్ట్ అనేది ఉల్లిపాయలు వేగినప్పుడు మనం కొంత వేసుకున్నాము, తర్వాత మ్యాగ్నేట్ చేసినప్పుడు 1 స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఈ పులుపు అనేది అది చాలదు. కాబట్టి మనం ఉప్పు చూసుకొని ఈ సాల్ట్ అనేది వేసుకోవాలండి. చక్కగా సరిపోద్దా 1 స్పూన్ మళ్ళీ వేసుకుంటే మనకి పులుసు అనేది సూపర్గా రెడీ అవుద్దండి. చూడండి ఎలాగొచ్చిందో ఆ పులుసు అనేది. ఈ చేపల పులుసు అనేది పలచనా కాదు, చిక్కనా కాదు. చూడండి ఎంత బాగుందో. ఆ కన్సిస్టెన్సీ వస్తే మనకి సూపర్గా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.